నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యే రాహవే కేతవే నమః. Hi, my name is Gautam, and I actually stay in Malkajgiri itself. Right? I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesharov, and the clinic name is Neocare Homeopathy. మరి ప్రతి మాసంలో చెప్పుకున్నట్టుగా ఫిబ్రవరి మాసం కాను గోచార రీత్యా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అన్నది చెప్పుకోవడానికి ముందుగా గోచారము అంటేనే గ్రహాల యొక్క గమనం. ఇందులో కొన్ని మందంగా చరించేవి, కొన్ని అతివేగంగా చరించేటువంటి గ్రహాలు ఉన్నప్పటికీ ఈ గ్రహాల గమనం మీద మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలు కాకుండా అప్పటికప్పుడు ఈ గ్రహ సంచారం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి, దీనివల్ల మనకు అంటే ఒక ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, లేదు సంతాన విషయంలో, వివాహ విషయంలో, అనుబంధ విషయంలో, సామాజిక విషయాల్లో ఎలా ఉంటుంది అన్నది. ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే ఆ గ్రహాల యొక్క దృష్టిని బట్టి, ఆ గ్రహాల యొక్క యుతిని బట్టి, ఆ గ్రహాలు ఉండేటువంటి రాశిని బట్టి, ఇలాంటి పరిస్థితులను బట్టి మనకు వచ్చేటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. ఇప్పుడు ఈ మాసంలో అంటే ఫిబ్రవరి 2024లో ముందుగా గ్రహాలు ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకుంటే కనుక, గ్రహాలు మీనంలో రాహు, మేషంలో గురువు, ఆ తదుపరి మనకు కనిపించేటువంటిది కేతువు మనకి కన్యలో కనిపిస్తే, తదుపరి మరి దాదాపు అన్నీ కూడా మకరంలో ఉన్నట్టుగా ఉంటాయి. రవి కానీ, కుజుడు అంటే తర్వాత తిథులను కొంచెం అటు ఇటుగా మారినప్పటికీ ముందుగా అన్నీ కూడా ఫిబ్రవరి మాసంలో చూడాలి అంటే అన్నీ మకర రాశిలో కనిపిస్తాయి. ఇక కుంభంలో శని. ఇలా ఉన్నటువంటి గ్రహ పరిస్థితుల్లో మరి ఎలాంటి గోచారం ఉంటుంది అంటే కొన్ని ఇక్కడ మనం ప్రత్యేకించి చెప్పవలసినటువంటివి ఏంటంటే, ఒకటి గురువు వక్ర త్యాగం చేస్తాడు, దానివల్ల కొంత మార్పు. ఇక రెండవది మనకు రాహుకేతుల కాలం ఒక్కొక్క రాశిలో 18 మాసాలు అయినప్పటికీ మరి రాహు ఉన్నటువంటి స్థితి గురు స్థానంలో ఉన్నాడు కాబట్టి, గురుగ్రహం యొక్క ఇంట్లో ఉన్నాడు కాబట్టి రాహు గురు ఈ కాంబినేషన్ ఎప్పుడు కూడా గురుచండాల యోగం అంటారు. అలాంటి పరిస్థితి ఉంది. ఇక కుజుడు కూడా కొంతకాలం 15 రోజులైనా రవితో కలిసి ఉండడం, అగ్నితత్వ రాశులు ఒకచోట ఉండడం, ఇలాంటి అన్ని కాంబినేషన్స్లో అసలు ఒక్కో రాశికి ఎలా ఉంది, దానివల్ల ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉంటుంది? కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అంటే ద్వితీయంలో రాహు ఉన్నాడు. అంతేకాదు అక్కడ గురు చండాల యోగం ఉంది. అంటే గురుస్థానంలో రాహు ఉండడం వల్ల మరి ఈ గురుచండాల యోగం ఉన్నటువంటి ద్వితీయం ఉన్నప్పుడు కుంభరాశి వారికి ఎలా ఉంటుంది? ద్వితీయం అంటే ఇది ధనస్థానం, ధనానికి ఇబ్బంది కలుగుతుంది. ఇంకా కుటుంబంలో మనం వాక్స్థానం, మాట్లాడేటప్పుడు మాటలకు ఇబ్బంది, ఏదో ఒకటి మాట్లాడతాం, ఎవరితో గొడవ తెచ్చుకుంటామో, ఎవరికి శత్రువులం అవుతామో, ఎవరిని కొత్త శత్రువుల్ని చేసుకుంటామో మనకు తెలియదు. ఈ పరిస్థితి మనకి ద్వితీయంలో రాహు ఉండడం వల్ల, ఆ రాహు కూడా గురుచండాల యోగంలో ఉండడం వల్ల మనకు వచ్చేటువంటి ఇబ్బంది. కుంభరాశి వారికి మొత్తంగా ఒకవైపు ఏళ్ళనాటి శనితో పాటు ఇది గురుచండాల యోగం కూడా ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది. కాకపోతే తృతీయంలో గురువు అంటే వక్రత్యాగాన్ని చేశాడు కాబట్టి గురువు ఒక్కడు మనకి బాగా పుణ్యాన్ని చేకూర్చేటువంటి గ్రహం. అందులో ఈ 3వ స్థానం కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి, సోదర భావానికి సంబంధించినటువంటి, కాబట్టి సోదరుల వల్ల లాభం, సోదరుల వల్ల ఒక ఉపయోగం, అలాగే మనం మాట్లాడేటువంటిది కమ్యూనికేషన్ చేసేటువంటిది స్పష్టంగా ఉంటుంది. ఇంకా అలాగే అష్టమ భావంలో ఉన్నటువంటి వాడు కేతువు. కొంచెం అనారోగ్యం, ఆయుష్కారం కదా, కొద్దిగా అనారోగ్యం ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. దాన్ని నియంత్రించుకోవడం అనేటువంటిది మన చేతుల్లోనే ఉంటుంది. మనం చేసుకునేటువంటి అలవాట్లు, ఆహారపు అలవాట్లు కానీ,
నిద్రాస్థితి కానీ, మనం రోజు నియమితమైనటువంటి సమయంలో మనం చేయవలసినటువంటి పనులు క్రమశిక్షణతో చేయడం వల్ల కానీ ఈ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక మరి చెప్పాలి అంటే 12వ స్థానంలో దాదాపు వ్యయభావంలో రవి ఉన్నాడు, కుజుడు ఉన్నాడు. అయితే వ్యయభావం నుండి మరి ధనుర్భావంలోకి 15 తర్వాత రవి రాబోతున్నాడు. అప్పుడు వేరేలాగా ఉంటుంది. ఈ మొదటి 15 రోజులు మాత్రం కొద్దిగా వ్యయభావంలో ఇన్ని గ్రహాలు ఉండడం వల్ల వచ్చేటువంటి ఒక ఫ్రీనెస్ ఒకటొస్తుంది. కానీ ద్వితీయంలో ఉన్నటువంటి రాహు వల్ల కొంత కష్టం వస్తుంది. అంటే కష్టం, నష్టం రెండూ కలిసి ఉంటూ, అంటే ఇది పెద్దగా లాభంగా ఉంది ఈ మాసం అంతా అని చెప్పలేము. పెద్దగా కష్టాలతోనే ఉండిపోయామని చెప్పలేము. కష్టాలు, లాభాలు, సుఖాలు, సంతోషాలు రెండూ కలిసి కలగలుపుగా ఉండేటువంటి మాసంగా మనం ఫిబ్రవరి మాసాన్ని కుంభరాశి వారికి చెప్పొచ్చు. రెండూ కలిసి ఉంటాయి. అయితే తండ్రి ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి స్థితి, అలాగే తండ్రి వైపు నుండి వచ్చేటువంటి ఏ రకమైనటువంటి ఒక సలహా కానీ, ఒక ఆర్థిక సహాయం కానీ ఉండదు అని చెప్పచ్చు. చూశారు కదా, గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు మరి ఏం చేయాలి, అసలు ఎందుకు తెలుసుకున్నామంటే, నిజం చెప్పాలి అంటే గోచార రీత్యా ఉండేటువంటి గ్రహ పరిస్థితి ఎప్పుడు కూడా మనం తీసుకుంటే మనకి జన్మజాతకం తెలియనప్పుడు, అసలు ఏ రకంగా మన రాశి ఏంటి, మన లగ్నం ఏంటి అనేటువంటి విషయాలు తెలియనప్పుడు మాత్రమే కొద్దిగా కష్టం అవుతుంది. ఇలా కాకుండా అంటే జన్మజాతకంలో మన జన్మ కుండలి లేనట్టయితే, లేదా జాతకం నా రాశి ఇది అని అంతవరకే తెలుసుకొని ఉంటారు కాబట్టి అప్పుడు చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. కానీ నిజానికి జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి, జరుగుతున్నటువంటి దశ అంతర్దశలను బట్టి పూర్తి వివరాలు ఉంటాయి. అందులో కూడా కొన్నిసార్లు మనకు యోగించే గ్రహాలు, యోగించని గ్రహాలు ఉంటాయి. దీన్ని బట్టి మనం తీసుకునేటువంటి పరిహారాలు ఇవన్నీ కూడా తీసుకోవాలి. అవేవి తెలియదు అన్నప్పుడు ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం నిర్ణయాలు తీసుకోవాలి. ఏదేమన్నా మనకు ఈ గోచార రీత్యా వచ్చేటువంటి ఫలితం ఎంతవరకు ఉంటుంది అంటే, ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే 30-40% ఆఫ్ ఫలితాలు మనకు రిఫ్లెక్ట్ అవుతాయి. అంతకు మించి అంటే మిగతాది మన ఒరిజినల్ జన్మ కుండలి మీద ఆధారపడి ఉంటుంది. మరి ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, తప్పనిసరిగా ఇందులో కూడా మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఎందుకంటే ఏ కొంచెం గోచార రీత్యా వచ్చినటువంటి మార్పుల వల్ల జరిగేటువంటి ఏ కొంచెం చెడునైనా తట్టుకోకుండా మనం హాయిగా ఆనందంగా ఉండాలంటే తప్పనిసరిగా కొంత పరిహారం, గ్రహ పరిహారం కానీ, లేదు దేవత అనుగ్రహం పొందడం కోసం దేవతారాధన కానీ చేయడం అన్నది మర్చిపోకుండా ఉండాలి. మరి ఆ రకంగా చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో ముఖ్యంగా గురుచండాల యోగం అంటున్నారు కాబట్టి మనం గురుతత్వానికి సంబంధించినంత వరకు పూజ చేయాలి అంటే రాహుకేతువుల్ని ఆరాధించడం, ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, అగ్నితత్వానికి సంబంధించినటువంటిది ముఖ్య రవి, కుజుడు వీళ్ళిద్దరూ కూడా ఒక స్థానంలో ఉండడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా ఉండడం కోసం మనం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడంతో పాటు నిత్యం రవి, సూర్య ఆరాధన, సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం, సూర్య నమస్కారాలు చేయడం లాంటివి చేసినట్టయితే బాగుంటుంది. దీనికి తోడు ఇష్టదేవత ఆరాధనని మర్చిపోకుండా చేయడం. ఇది మనకు దాదాపుగా ఏ కష్టం కూడా లేకుండా కష్టాలను నివారించేటువంటి స్థితి మనకు కనిపిస్తుంది. అందరూ సుఖంగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని, ఆ సుఖ సంతోషాలతో ఉన్న వారందరిలో మనము ఉండాలని ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.